కాలువై వరదై నదిగా మారి సముద్రం అవుతోంది. ఇప్పుడు అదే కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ఒక్కరితో మొదలైన సంఘ్ పరివార్ నేడు దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచింది. దీని వెనకాల ఉన్న పోరాట పటిమ ఏంటి? ఈ శతాబ్ద కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఘనతలు, వివాదాలు సైన్యంలా పనిచేస్తుందని ప్రశంసలు ఉన్నాయి. అసలు ఆర్ఎస్ఎస్ స్థాపన లక్ష్యం ఏంటి? 100 ఏళ్లలో ఏం సాధించారు? సంఘ్ ముందున్న సవాళ్లేంటి? సంఘ్పై విమర్శలేంటి? ఎలా ముందుకెళ్తున్నారు అన్నదే ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రత్యేక చర్చ సాగుతోంది. సంఘ్ పలు ఆటుపోటులను కూడా ఎదుర్కొంది. మహాత్మా గాంధీ హత్య తర్వాత, ఎమర్జెన్సీ టైంలో, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మొత్తం 3 సార్లు నిషేధానికి గురైంది. అయినా నిర్బంధాలనే మెట్లుగా చేసుకుని పైకి ఎదిగింది. సంస్థ అంతకంతకు శక్తివంతమైందే తప్ప వెనుకంజ వేయలేదు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల లక్ష్య శాఖలను నిర్వహిస్తూ తమ భావజాలాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాప్తి చేస్తోంది. సంఘ్ పరివార్ మొదట్లోనే ఒక నినాదం ప్రతిజ్ఞ తీసుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దాన్నే ఒక లక్ష్మణ రేఖగా భావిస్తూ ముందుకు పోతోంది. అదే హిందూ సంస్కృతి నశిస్తే హిందూ సమాజమే ఉండదు. కేవలం మట్టి వల్లే ఒక దేశం ఏర్పడదు. హిందూ సమాజాన్ని సంఘటిత చేయడం ప్రతి హిందూ కర్తవ్యం అంటూ డాక్టర్ కేశవ బలరాం హెగ్డేవార్ 100 సంవత్సరాల క్రితమే చెప్పారు. అది కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించింది హెగ్డేవార్ కావడం విశేషం. కొద్దిమంది భావ సారూప్యత గల యువకులతో 1925 విజయదశమి రోజున నాగ్పూర్లో హెగ్డేవార్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్తనమానమై కోట్లాది భారతీయుల ఆలోచనలను నేటికీ ప్రభావితం చేస్తుందంటే సామాన్యమైన విషయం కాదు. ఈ మార్పునకు దోహదం చేసిన హెగ్డేవార్ తెలుగువారు కావడం, ఆయన స్థాపించిన ఆర్ఎస్ఎస్ 60 లక్షల మందికి పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థగా రూపొందడం గర్వించదగ్గ విశేషం. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ ఏర్పడడం, అది 1977లో జనతా పార్టీగా, 1980 ఏప్రిల్ 16న భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం చారిత్రక పరిణామంలో భాగమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ సారథ్యంలో నేడు భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశం కోసం మనమనేది ఆర్ఎస్ఎస్ ఆశయం. నమస్తే సదా వస్తలే మాతృభూమి అనేది సంఘ్ ప్రాణగీతమే కాదు, ప్రతిజ్ఞ. సంకేతనంలోని కాషాయ రంగు భారతీయ సంస్కృతిలోని త్యాగం, శౌర్యం, ఆత్మ నిబద్ధతకు నిదర్శనం. హిందువులంతా కలిసి తల్లి భరతమాతను ఈ ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ ఏకైక లక్ష్యం. అందుకోసం ప్రతి భారతీయుడిని, యువతను దేశ నిర్మాణంలో పాలు పంచుకునేలా చేయాలన్నదే ధ్యేయం. ఆర్ఎస్ఎస్ ఒక మహావృక్షం అయితే స్వదేశీ జాగరణ మంచ్, సేవా భారతి, విద్యా భారతి, ఏబీవీపీ, బీహెచ్పీ, బజరంగ్ దళ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, న్యాయవాద పరిషత్, వనవాసీ కళ్యాణ్ పరిషత్, సంస్కార భారతి వంటివి దాని శాఖలు, ఉపశాఖలుగా ఉన్నాయి. అంతేకాదు మన దేశంలోని ముస్లింల కోసం ముస్లిం రాష్ట్రీయ మంచ్, మహిళల కోసం రాష్ట్ర సేవికా సమితి వంటి సంఘకు అనుబంధంగా కూడా పనిచేస్తున్నాయి. అయితే ఈ సంఘపై విమర్శలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాలు పంచుకునే లేదనేది చరిత్ర తెలియని దేశ వ్యతిరేకుల ఆరోపణలు కూడా చేస్తుంటారు. అయితే స్వాతంత్ర్యం కోసమే దేశభక్తులను తయారు చేసిన సంస్థ సంఘం చెబుతారు చరిత్రకారులు. ఎందుకంటే హెగ్డేవార్ 1921, 1931లో జైలు నిర్బంధాన్ని కూడా అనుభవించారు. కలకత్తాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు ఆయన అనుసీరణ సమితి అనే విప్లవ సంస్థలో పాల్గొన్నారు. అంతేకాదు వార్తల్లో హెగ్డేవార్ను కలిసిన గాంధీ సంఘ్ క్రమశిక్షణను ప్రశంసించిన విషయం చరిత్ర పుటల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు సాగిన 100 ఏళ్లే కాదు, ముందు ముందు భవిష్యత్తులో కూడా తనదైన పాత్రను పోషించేందుకు సిద్ధమవుతోంది సంఘ్.
ఇప్పటికే లక్ష్య సాధన కోసం పాటుపడుతున్న సంస్థ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూడా రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అసలు చూసాం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించారు, ఏ విధంగా ముందుకెళ్ళింది, కానీ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా వెంకటరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి మేడం, చెప్పండి. నమస్తే. చాలా విషయాలు చెప్పాము. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు ఏ విధంగా మొదలైంది, విమర్శలు ఏంటి, అనుకూలతలు ఏంటి అనేది. కానీ అసలు ఫస్ట్ నుంచి వస్తున్నది ఏంటంటే అసలు స్వాతంత్ర్య ఉద్యమంలోనే పాల్గొనలేదు, ఇదంతా చెప్తున్నారు అన్న ఒక పాయింట్ తెర మీదకి వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే మేడం, మీరు మంచి చర్చ పెట్టినారు. చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది. మీరు ఆర్ఎస్ఎస్ దాని ప్రభంజనము భారత సంస్కృతిలో, భారతదేశంలో, భారత భూభాగంలో హిందూ సమాజాన్ని, హిందుత్వ భావజాలాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను, కుటుంబ సాంప్రదాయాలన్నిటిని కూడా మిళితం చేసి ఈ దేశానికి ఒక సంకేతాన్ని, ఒక ఉనికిని కాపాడుకోవడానికి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ అనేటువంటిది కీలకమైంది. మీకు తెలుసు, 1925 ఇప్పటికీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, వయసు కలిగినటువంటిది. దేశం మొత్తం మీద అనేక శాఖలు, ఉపశాఖలుగా ఏర్పడి ఇవాళ నిన్న మొన్న ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భము. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా పాల్గొంటున్నటువంటి విషయం మీకు తెలుసు. నేను ఎందుకంటున్నానంటే, దీన్ని స్థాపించినటువంటి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డే వారు మహబూబ్నగర్ జిల్లా, వాళ్ళ పూర్వీకులు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వారు. నాగ్పూర్కు అనేక కారణాలతో వాళ్ళు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ గొప్ప సంస్థ యొక్క అస్తిత్వానికి మూల కారకుడైనటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. అందులో వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లా అనేటువంటిది గర్వించదగినటువంటి పరిస్థితి. పోతే స్వాతంత్ర్యంలో పాల్గొనలేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో చరిత్రను వక్రీకరించేటువంటి వాళ్ళు. ఎందుకంటే చాలా విషయాల లోపల గాంధీజీ హత్యకు సంబంధించినటువంటిది కానీ, లేకపోతే స్వాతంత్ర పోరాటంలో మీరెక్కడ ఉన్నారు అని మాట్లాడుతున్నటువంటి కొంతమంది మిత్రులు కాంగ్రెస్ కు సంబంధించినట్టు మాట్లాడుతున్నటువంటిది కాదు. హెగ్డే వారు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, ఆనాడు మనం ఆలోచిస్తే ఇంగ్లాండ్ రాణి విక్టోరియా రాజ్యాభిషేకం జరుగుతుంది. 60 సంవత్సరాల రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు అన్ని స్కూళ్ళలో, ఎందుకంటే మనం విదేశీ పాలనలో ఉన్నాం, బ్రిటిష్ పాలనలో ఉన్నాం కాబట్టి అన్ని స్కూళ్ళల్లో కూడా ఫంక్షన్స్ ఏర్పాటు చేయాలి. ఆ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అందరికి స్వీట్లు ఇవ్వడము, చేయడము, ఇదంతా ఆనవాయితీ జరుగుతున్నటువంటిది. స్వీటు అందరి స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు హెగ్డే వారు కూడా 8 సంవత్సరాల వయసు ప్రాథమిక పాఠశాలలో ఉన్నాడు. ఆ స్వీటును తినకుండా తీసుకెళ్లి చెత్తపుట్టలో వేసినాడు. ఏంది అని అడిగినప్పుడు, ఆ పరాయి దేశస్తులు ఇస్తున్నటువంటి స్వీటును మనం ఎందుకు తినాలి అంటే, ఒక దేశము, ఇది దేశము నాది, దేశ అభిమానము, జాతీయవాదము, దేశ స్వరాజ్యము అనేటువంటి ఒక భావజాలము ఆనాడు హెగ్డే వారికి 8 సంవత్సరాల వయసు నుంచి ఏర్పడ్డది. అనేక సంఘటనలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటిది. బ్రిటిష్ వాళ్ళు ఆయన మీద చేసినటువంటి అరాచకం కానివ్వండి, మరి ఒక రకంగా ఆయనని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవల్ల కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, అది వేరే సంగతి. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది కాదు. అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఒక జీవన విధానం. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అంటే ఆశ గారు ఒక భారత జీవన విధానాన్ని నేర్పుతుంది. భారత జీవన విధానం ఇందాక మీరు చెప్పిన పాయింట్ లో వెంకటరెడ్డి గారు, తెలుగు వారు స్థాపించిందేగా, అంటే మొదటి విత్తనం అంటూ విత్తింది ఆయనేగా. అవును, కానీ తెలుగు రాష్ట్రంలో ఎందుకు బీజేపీ అంత ప్రభావం చూపించలేకపోతోంది అంటే, ఇప్పుడు ఒకటి మేడము, ఇప్పుడు హెగ్డే వారు పూర్వీకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఇక్కడ పుట్టలే, ఆయన పుట్టినటువంటిది నాగ్పూర్లో పుట్టినాడు, అది వేరే సంగతి. ఆ కుటుంబం ఉంటుంది. ఎందుకంటే మీరు నైజాం పాలనని మనం చూసినప్పుడు చాలా సంవత్సరాల కింద అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ కేంద్రంగా సాగినటువంటి పాలనలో ఉన్నారు. కాబట్టి దాని ప్రభావం లేకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు వస్తుంది కదా ప్రభావం. మేము బలంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి, లేట్ అయినా మేము హార్ట్ గానే ఉన్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం మీకు దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఒక స్థాయిలో, మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ఓడిపోయి ఒక 2 స్థానాలు గెలిచినప్పుడు, వరంగల్ నుంచి జంగారెడ్డిని గెలిపించింది గొప్ప అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ భావజాలము, హిందుత్వ భావజాలము ముఖ్యంగా బలహీన వర్గాల నుంచి, వెనుకబడిన వర్గాల నుంచి. ఎందుకంటే ఒక జీవన విధానం ఏదైతే ఉందో,
మన దేశము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, దాంట్లో ఉండేటువంటి గొప్ప నీతి, మానవీయత, మానవ కోణము, మానవీయత, ఇవన్నీ కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటివి. మిగతా దగ్గర ఉన్నాయా లేదా అనేటువంటి చర్చకు నేను పోరు, కానీ విదేశీ సంస్కృతి ఏంది, విదేశీ సంబంధాలు ఏంది, వాళ్ళ యొక్క భావజాలం ఏంది, వాళ్ళ విద్యా విధానం ఏంది, వాళ్ళ జీవన విధానం ఏంది, ఇవన్నీ నేను పోను. కానీ ఇక్కడ మనకి ఇప్పటికి కూడా మీకు తెలుసు, ఒక తల్లిదండ్రులు మనం 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు, సరే కొన్ని కుటుంబాల్లో లేకపోయిందే కానీ 80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మనం పోషించాలి, మన బాధ్యత మన అనేటువంటి పద్ధతి ఇవాళ భారత సంస్కృతిలో ఉంది తప్ప వేరే దేశాల్లో లేదు. ఇప్పుడు ఎక్కడుందండి మదర్స్ డే? ఇప్పుడు ఇక్కడ కూడా లేదులేండి. నేను అంటున్నా విదేశీ ప్రభావం పడింది అనేటువంటి నేను చెప్తున్నటువంటి దాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా లేకుండా ఉన్నప్పుడు మనల్ని కన్నటువంటి పేరెంట్స్ మనం చూసుకున్న బాధ్యతను కూడా ప్రజల్లోకి చొప్పించినప్పుడు ఈ పాయింట్ మనకి అవుతుంది. వెంకటరెడ్డి గారు ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రేక్షకులకు పౌర్ణమి కస్టమర్లకు విజయదశమి శుభాకాంక్షలు. త్వరలో బెంగళూరు మరియు హైదరాబాదులలో సరికొత్త ప్రాజెక్టులతో మీ పౌర్ణమి ఎస్టేట్స్. మా రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పత్తులు వాడండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ప్రేక్షకులకు పౌర్ణమి కస్టమర్లకు విజయదశమి శుభాకాంక్షలు. త్వరలో బెంగళూరు మరియు హైదరాబాదులలో సరికొత్త ప్రాజెక్టులతో మీ పౌర్ణమి ఎస్టేట్స్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. రమణ్ రావు గారు నమస్తే అండి. రమణ్ రావు గారు, ఓకే, ప్రయాణం గురించి చెప్పాము. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కాబట్టి చేస్తున్న విధానాలు చెప్తారు, దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తారు, మైనస్ పాయింట్స్ కొన్ని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ముందున్నటువంటి సవాళ్ళు ఏమనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం మారతామంటున్నాము, దానికి అనుగుణంగా ముందుకు అడుగులు కూడా వేస్తున్నాము. కాకపోతే చొరబాటుదారుల ఇష్యూ కావచ్చు, లేదంటే మిగిలిన దేశాల ఇష్యూస్ కావచ్చు, ఇంకా చాలా ఇష్యూసే మన దేశంలో ఉన్నాయి. ముందున్న సవాళ్ళు ఏమనుకోవచ్చు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ కి? ఆశ గారు, మీకు అట్లాగే పెద్దల వెంకటరెడ్డి గారికి, మన ఐనిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లాగే విజయదశమి శుభాకాంక్షలు. మీరు లుకింగ్ స్మార్ట్ ఆశ గారు, డిఫరెంట్ గా ఉన్నారు ఇవాళ. నా సోదరు లాంటి వాళ్ళు కనుక మేము ఆశీర్వదిస్తున్నాం. సాంప్రదాయ పద్ధతిలో నేను కొంచెం మొదలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాను, తర్వాత మిగతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సవాళ్ళు ఉన్నాయి చాలా. నేనేమంటున్నానంటే, ఆర్ఎస్ఎస్ ఏర్పడే నేపథ్యం చూడండి. 1925 అప్పటికే 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 85 లో విదేశస్తుడు ఏవో హ్యూమ్ ప్రాథమిక హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం వినతులు ఇవ్వడానికి పుట్టిన పార్టీ. గోపాలకృష్ణ గోఖలే, చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. ఏవో హ్యూమ్ అంటాం కానీ మన వాళ్ళని మర్చిపోయి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ జాతీయవాదులే. వాళ్ళందరూ కూడా వాళ్ళకు వేదిక లేకపోయింది అంతకుముందు. 1925 దాకా వాళ్ళందరికీ ఒక వేదిక లేదు. వాళ్ళందరూ జాతీయవాదులు. అందులో కాంగ్రెస్ లో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, మధ్యవాదులు ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొందరు తప్ప అందరూ మన జాతీయవాదులు అంటారు. ఇంకా ఆ జాతీయవాదులకు ఒక వేదిక కల్పించింది 1925 లో హెగ్డేవార్ గారు. నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీకో ఒక దానికో పరిమితమైంది కాదంటున్నాడు ఇప్పటికి కూడా. అంటే మన మనిషి కంటే, వ్యక్తి కంటే దేశం గొప్పది. పార్టీ పక్కన, పార్టీలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏం లేదు. 1924 లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. అంటే జస్ట్ ఒక 1 year ముందు, దీనికంటే ముందు. అది 1 year జరుపుకుంటుంది, ఇది ఇప్పుడు 1 year జరుపు. 101వ జయంతి అనొత్సవం చెప్పారు, ఆవిర్భావ దినోత్సవం ఆర్ఎస్ఎస్ కు. ఆర్ఎస్ఎస్ చాలా సవాళ్ళు ఎదుర్కొన్నది, చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నది. కానీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు. బీజేపీ వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలి, కానీ జనరల్ గా కొందరు అట్లా కూడా ఉన్నారు. ఏమంటున్నానంటే, మన పివి నరసింహారావు గారు మంచి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, కానీ వరంగల్లో కవాతు చేసిండు. ఆనాటి పివి నరసింహారావు నుంచి ఈనాటి రేవంత్ రెడ్డి కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని గర్వంగా చెప్పుకుంటా అంటున్నాడు. అది సంస్కృతి అంటున్నాడు. ఇంకోటి, ఆర్ఎస్ఎస్ అనగానే ఓన్లీ బీజేపీకి మద్దతు చేస్తే జనసంఘ పుట్టింది 1952లో. ఎక్కడ దాకా జనసంఘ ఎక్కడిది? 25 నుంచి 27 ఏళ్ళ తర్వాత పుట్టింది. ఆ రకంగా చూసుకుంటే కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు 80s లో వచ్చింది, 82లో వచ్చింది. అట్లా చూసుకుంటే ఈ పార్టీ లేకముందు కూడా ఉన్నది ఆర్ఎస్ఎస్ ఉంది కదా.
ఆర్ఎస్ఎస్ ఒక దశలో కాంగ్రెస్ కూడా మద్దతు చేసింది. ఎమర్జెన్సీ పీరియడ్ లో వాజ్పేయి గారి అపర దుర్గా అన్నాడు ఎవరిని, ఇందిరాగాంధీ గారిని. దేశం కోసం ఎవరు పాటుపడ్డా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆర్ఎస్ఎస్ సమర్థించింది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ క్రమానుగతంగా వచ్చిన సందర్భంలో ఏ పార్టీలో కానీ ఏ వ్యవస్థలో కానీ సంఘ విద్రోహులు ఉంటారు. నేను గాడ్సేకి ఎందుకు పేరు వచ్చింది? గాంధీని చంపడం వల్ల వచ్చింది. గాడ్సే కనుక ఎవరినో రోడ్డు మీద చంపితే దాని ఏం చంపితే వచ్చేదా కాదు కదా. కానీ గాడ్సేని చూసుకొని మొత్తం ఆర్ఎస్ఎస్ ని బదనాం చేయొద్దు అంటున్నాను. ఆర్ఎస్ఎస్ లో వ్యక్తులు ఉంటారు, ఆయన భావజాలం అది. అసలు జాతీయ పోరాటంలో ఆశ గారు 3 రకాల పోరాటాలు జరిగింది. ఒకటేమో జాతీయవాద దృక్పథంతో విదేశీ శక్తులను ఆహ్వానించి ఈ దేశాన్ని గెలవాలి, మన సొంతంగా మనం చేయలేమనే పోరాటం సుభాష్ చంద్రబోస్ చేసిండు. భగత్ సింగ్ ఏం చేసిండు? విప్లవ పోరాటం, కమ్యూనిజం మార్గం దీనికి బయట దేశాల సహకారం తీసుకొని మనం హింసా మార్గం ద్వారా స్వాతంత్రం సాధిద్దామని ఆయన అనుకున్నాడు. ఇద్దరు కూడా వర్కింగ్ హింసా మార్గమే, జాతీయవాదం ఇద్దరికి లేదు. కానీ మొత్తం మీద జాతీయ వలసవాదాన్ని వ్యతిరేకించుకుంటూ వాళ్ళు చేసిన పని తప్పట్టారు. గాంధీ గారు అహింస, సత్యము, సత్యాగ్రహం ద్వారా అహింస ద్వారా సాధిద్దామని అనుకున్నాడు. ఈ 3 రకాల పోరాటాలు మనం సమానంగా చూడాలంటున్నాను నేను. అందులో భాగంగానే వ్యక్తి ఆరాధన కంటే మన దేశం ఆరాధన ముఖ్యం, జాతి ఐక్యత ముఖ్యం అనుకొని 1925లో అంటే ఆల్మోస్ట్ అది 20 స్వాతంత్రం వచ్చేదానికన్నా ముందు 17 ఏళ్ల ముందే మనకి ఏర్పడ్డ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉందో దాని ఆశయాలు ఉండటమే. ఎప్పుడైనా ఆశయాలు తగ్గట్టు మొత్తం సంస్థ పనిచేస్తుందా లేదా, అందులో కొందరు వ్యక్తులు తప్పు చేస్తారని చేస్తారు. ఎక్కడైనా కూడా ఏ వ్యవస్థలో ఉంటుంది, ఒక ఊరేగింపు తీసుకుంటే రాళ్ళు వేసేవాడు ఉంటాడు, పూలేసేవాడు ఉంటాడు. కనుక అట్లా చూడాలి. గాడ్సేను చూసుకొని గాంధీని చంపింది కనుక మొత్తం అంతా ఆర్ఎస్ఎస్ అదే తీవ్రవాద సంస్థ అనడానికి వీలు లేదు. రెండోది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇప్పుడు ఆచరణీయమంటున్నాను. ఇవాళ భారతదేశ ఐక్యత అన్నారు, అందుకని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆశ గారు. ముస్లింలకు కూడా ఒక సంస్థ దీనికి అనుమతి శాఖ ఉంది కదా. భారతీయులంటే ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన వారందరూ భారతీయులే. ఎప్పుడు వచ్చారు, ఎవరు? మొఘలాయల కాలంలో అనేక దండయాత్రలు జరిగినాయి మనకు. ఆ దండయాత్రల తర్వాత కూడా మనం ఉన్నాం కదా, నిలిచి ఉన్నాం కదా. దానికి ఆసేతు హిమాచలం ఒకే ఒక్క ఒకటి ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకటిగా ఉండడం. ఆసేతు హిమాచలం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఇటు పక్క నుంచి గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ దాకా కూడా ఆసేతు హిమాచలం. యాక్చువల్ గా మనకు అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్ గాంధారి దేశం నుంచి మొదలుకొని బర్మా, మయన్మార్ దాకా మనదే వరకు చెప్పాలంటే. దేశాలు విడిపోతాయి, కలుస్తాయి. అఖండ భారత్ గురించి కూడా నడుస్తోంది కదా వివాదం అనేది. కానీ కలుపుకుంటే ఇంకా దురదృష్టం అని నేను అంటున్నాను. మార్గాన్ని మనం కలుపుకుంటే ఇంకా కష్టం, ఉన్నదాంతో తృప్తి పడదాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం ఎప్పుడు కూడా భారతదేశము ఇతర దేశాలను ఆక్రమించుకుని ఎప్పుడు చూడలే. విడిపోతే పోయింది, మా పీడ పోయింది, మనం అయితే మంచిగుందామని అనుకున్నాం. కనుక ఉన్నంతలో ఇప్పటికి కూడా సామ్రాజ్యవాదం విస్తరణ అనేది ఎప్పుడు కూడా అది తప్పుకే దారితీస్తుంది. దానివల్ల ఆ వలసలు మనం కూడా ఇప్పుడు మనం వలసలు వ్యతిరేకించే చూస్తున్నాం కదా, చొరబాటుదారులు రావడము, హిందువులు తగ్గడము, ముస్లిం జనాభా పెరిగిపోతుంది అంటున్నారు, ఆ దేశాల నుంచి వస్తున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్ లేకుండా ముందుకు వెళ్తున్నారు. కేరళ కావచ్చు, లేదంటే అస్సాంలో కావచ్చు, ముస్లిం జనాభా పెరిగిపోతుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని ఏమంటున్నానంటే భారతదేశంలో పుట్టిన భారతీయులే, మతాలు వేరు కావచ్చు, మూలాలు మాత్రం భారతీయ మూలాలే కదా. అందుకనే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ కూడా భారతీయులే అనే జాతి అంటే దాని అర్థం అట్లా చెప్పాలి. కొందరు ఏమంటా ప్రవచనకర్తలకు కూడా కొన్ని తప్పులు, దురాచారాలను ప్రోత్సహించిన సందర్భాలు ఉంటాయి. హిందూ మతంలో కూడా చాలా దురాచారాలు ఉండే, మెల్లమెల్ల తొలగిస్తున్నామా లేమా? సంధి కాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు హిందూ మతంలో ఒకనాడు సతీ సాగమం ఉండే, ఇవాళ ఎవరైనా సతీ సాగాన్ని ఒప్పుకుంటామా? లేదు. కానీ అదే బాల్య వివాహాలు ఉన్నాయి, ఇప్పటికి బాల్య వివాహాలు ఉన్నాయి, సంధికాలంలో ఉన్నా. ఇప్పటికి వరకట్న దురాచారం పోవడానికి కారణం ఏంటి? ఆడవాళ్ళు తక్కువ కూడా ఉన్నా, డిమాండ్ సప్లై తేడా రావడం తక్కువైంది. అందుకని ఏ ఆచారం కూడా సమాజానికి భిన్నంగా ఉండదు. సమాజం నడవడికలో కొన్ని ఆచారాలు పోతాయి, దురాచారాలు ఖచ్చితంగా నిర్మూలపడతాయి. కాకపోతే హిందూ మతంలో చాలా మంది సంస్కర్తలు పుట్టారమ్మా. రాజా రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్, మన విద్యాచంద్ర సాగర్, ఇట్లా చూసుకుంటే మనకు వీరేశలింగం పంతులు, గురిజాడ అప్పారావు గారు లాంటి అద్భుతమైన సవాల్ ఏమనుకోవచ్చు, ఎందుకంటే మన సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్తాం. ఆర్ఎస్ఎస్ కున్న సవాల్ ఏంటంటే ఒక మతానికి పరిమితమైన విమర్శ ఎదుర్కొంటుంది. దాన్ని దాటి మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. స్పష్టంగా చెప్పాను, ముస్లింలకు ఒక సంస్థ, అనుబంధ సంస్థ, మహిళలకు ఉన్నట్టు తెలుసు. మరి అటువంటి సంస్థ భారతీయతను గౌరవించేది కదా, దాన్ని ప్రచారం చేసుకోలేము. ఎంతసేపు హిందువు అంటే జాతీయ ఐక్యతలో హిందుత్వంకు సంబంధించి మాట్లాడడం. ఇక్కడ 42% రిజర్వేషన్ అన్నప్పుడు కూడా అదే కామెంట్ కదా, ముస్లిం రిజర్వేషన్ దీంట్లో కలిపారు కాబట్టి మేము అంగీకరించట్లేదు. అది వేరే, అది ఆ చర్చ వేరే. కానీ దాన్ని మతపరమైన కేవలం హిందుత్వవాదాన్నే ఇది చేస్తున్నారు అనేది
అది అదొకటి. రెండోది ఏంటంటే బీజేపీకి అనుబంధ శాఖ తయారైందని ఒక విమర్శ ఎదుర్కొంటుంది. కానీ నేను చెప్పాను కదా, కాంగ్రెస్ ఎమర్జెన్సీ పీరియడ్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, అవసరమైతే బీజేపీని వ్యతిరేకించింది. ఇప్పటికి కూడా బీజేపీ ఏమైనా తప్పు చేస్తే గట్టిగా ప్రశ్నించేది మళ్ళీ ఆర్ఎస్ఎస్ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు పునాది బాగుంటేనే భవనం బాగుంటది కదా. ఎప్పుడైనా భవనం ఏమన్నా పగుళ్ళు మారుతుందంటే పునాది గట్టిపరుచుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది నాగపూర్ కేంద్రంగా దేశమంతా ఒకటే రెండు విమర్శలు పెద్ద అంటున్నారు. ఒకటేమో భారతీయులు అంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ అనే ఒక విశాలమైన భావనను పక్కన పెట్టి హిందూ ముస్లింలకు చూడడం ఒకటైతుంది. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఒక విమర్శ ఎదుర్కొంటున్నది. మూడవది ఏంటంటే ఇప్పటికి విస్తరిస్తూనే ఉంది కానీ 60 లక్షల సభ్యులు అంటే పార్టీలో కూడా సభ్యులు చాలా మంది ఉంటారు, డబ్బులు ఇచ్చి చేరేవాళ్ళు ఉంటారు, లేకుంటే స్వార్థం కోసం చేరేవాళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ అట్లా కాదు. ఇప్పుడు నెక్కల నుంచి ప్యాంట్లకు వచ్చింది. ఇప్పుడు అనుభవం కొత్తగా మార్పు ఎక్కడ వచ్చిందంటే నెక్కల నుంచి ప్యాంటుకు వచ్చింది. అట్లాంటి మనం ఏం చేయాలంటే జాతీయ భావాన్ని పెంపొందించి జాతీయ భావజాలంలో భారతీయులందరూ మతాలకు కులాలకు అతీతంగా భారతీయులు అనే దాన్ని పెంపొందించే క్రమం కొంచెం వెనుకబడుతుంది. హిందూ మతానికే ప్రాధాన్యత ఇస్తుంది, హిందూ మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఇతర మతాలను విద్వేషంతో చూస్తుంది అనే భావనను దూరం చేస్తే ఆర్ఎస్ఎస్ మంచి భవిష్యత్తు ఉంది. 100 ఏళ్ళు అయింది. ఇంకోటి విజయదశమి మన పుణ్యదినాలు విజయదశమి శుభదినాన్ని మొదలుపెట్టింది కనుక 101 ఏళ్ళు 100 ఏళ్ళు పూర్తి చేసుకుని 101 ఏళ్ళు పడ్డ ఆర్ఎస్ఎస్ ను అభినందిస్తున్నాను, మనకు వారిని గౌరవిస్తున్నాను. కానీ ఈ విమర్శ నుంచి తట్టుకోవాలంటే ఇది చేయాల్సింది. అట్లానే ఏమి చేయకుండా రోహింగ్యాలను వ్యతిరేకించుదా తప్పనిసరి. విదేశీ శక్తులు ఇక్కడికి వచ్చి మీద మనకు విదేశీ వాళ్ళు అందరూ కూడా వలసలు వచ్చి ఇక్కడ ఓటర్లుగా ఉంటే తప్పు కదా. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా వ్యతిరేకించాలంటున్నాను నేను. అది వేరు ఇది వేరు. కానీ భారతీయులందరూ ఈ మనకు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా భారతీయులే, ఈ జాతి ఒక్కటి అనే దాన్ని జాతిని ఐక్యం చేయడానికి పనిచేసే సంస్థగా నేను దాన్ని గౌరవిస్తున్నాను. దాని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఖచ్చితంగా విమర్శిస్తాను. వెంకటరెడ్డి గారు ఏంటి ఎందుకంటే అన్ని పాజిటివ్సే కాదు, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. పాజిటివ్స్ గురించి మీరు ఎప్పుడు చెప్తారు, మేము కూడా ఇన్ని రోజు చెప్పాము, కానీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఏదైతే అఖండ భారత్ అంటున్నారు దీంట్లో సంబంధించి మళ్ళీ హిందుత్వవాదాన్ని ప్రత్యేకంగా చూడడము, ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ కింద ఉన్నాయి కదా. ఒకటి మేడం ఆశ గారు, నేను ఒక్క నిమిషము సంఘ ప్రతిజ్ఞ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీరు చెప్తున్నటువంటి విమర్శలు హిందువుల గురించి, ముస్లింలకు వ్యతిరేకము, క్రిస్టియన్స్ కు వ్యతిరేకం అనేటువంటిది విష ప్రచారం అయితే కొన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విష ప్రచారం అని చెప్పి మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు సర్వశక్తిమంతులకు శ్రీ పరమేశ్వరుని మన పితరులను స్మరించి నేను చేయి ప్రతిజ్ఞ ఏమనగా, మన పవిత్ర హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హిందూ సమాజమును సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క సర్వంగీకరణ ఉన్నతిని సాధించటకు నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఘటకునిగా చేరినాను. ఇప్పుడు మీరు హిందూ అనేటువంటిది ఎప్పుడైతే చెప్తున్నారో, హిందూ అంటే హిందుత్వం అంటే భారతీయత అంటే అన్ని రకాల మతాలకు చెందిన వాళ్ళు దీంట్లో ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలా. ఇది అర్థం చేసుకోకుండా వచ్చేటువంటి సమస్యలే ఇప్పుడు మనం దేశంలో ఎదుర్కొంటున్నాము, ప్రచారం చేస్తున్నటువంటిది కూడా. కాబట్టి భారతీయత ఈజ్ ఈక్వల్ టు హిందుత్వం అంటే కేవలం ఒక మతానికి సంబంధించినప్పుడు ఆశామ హిందుత్వం, ఆశాకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి రామ్మోహన్ గారిది కాదు. ఇక్కడ హిందుత్వం అంటేనే భారతీయత అంటే అన్ని రకాల మతాలు కులాలకు ఒక సమ్మేళనము, ఒక జీవ నదిలాగా ప్రవహించేటువంటిది. ఇప్పుడు నది ప్రవహిస్తుంటది, మంచి చెడ్డ సర్వము దాంట్లో కలుపుకొని వెళ్ళిపోతుంటది. మరి మురికి నీరు దాంట్లోనే ఉంటుంది, చెట్లు దాంట్లోనే ఉంటాయి, రకరకాల వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సంస్కృతి, ఆచారము, ధర్మము, ఆచరణ కలిగినటువంటి భారతీయత హిందూ ధర్మము. ఇది కాకుండా కేవలం ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మీరు హిందువులు ముస్లింలు వ్యతిరేకంగా. అట్లా కాదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగినటువంటిది, మోహన్ భగవత్ గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది, వెనుకబడిన తరగతులకు మనం స్థానం ఇవ్వాలనేది. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలు నినాదం గురించి ఏం చెప్తారు, సమయం లేదు కానీ. ఇప్పుడు అఖండ భారత్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడేటువంటి పరిస్థితిలో తప్పు ఉన్నదని నేను అనుకోను. ఒకనాడు ఉంది కదా, ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితి కదా, దాని తప్పే ఉంది. దాని గురించి మాట్లాడుకునే హక్కు మనకు, దానికి వారసత్వంగా మనకు ఉంటది కదా. అయితది కాదు వేరే సంగతి. కానీ ఎక్కడ ఈ దేశం ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ రకాలుగా ఉన్నది, ఎవరు ఈ దేశంలోకి వచ్చినారు అనేటువంటి చర్చకు మనం పోవడం లేదు. కాబట్టి వచ్చినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భారతీయత, హిందుత్వం కలిగి ఉండాలా, ఈ దేశాన్ని ప్రేమించాలా, జాతీయ భావాన్ని కలిగి ఉండాలా, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలా, మానవత్వాన్ని కలిగి ఉండాలా, మత సంబంధమైన ఘర్షణలకు దారి తీయకుండా, అన్ని కులాలు కూడా ఒక్కటి
ఇప్పుడు దీంట్లో రాహుల్ గాంధీ గారు ఎన్నుకునే రాజకీయాల గురించి మాట్లాడనే ఈ శుభ సందర్భంలో కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నుకున్నటువంటి హిందువులంతా ఒక పద్ధతిలో వెళ్తున్నారు కాబట్టి కులాల మధ్యన కొట్లాట పెట్టాలనేటువంటి పరిస్థితికి వాళ్ళు చర్చకు తీసుకొచ్చినటువంటి సందర్భమే మీరు చర్చ పెట్టారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 42% సంబంధించినటువంటిది. కాబట్టి అట్లా కాదు ఇది. అది కాబట్టి విదేశీ అంటే సంస్కృతి పొలిటికల్ యాంగిల్స్ లో ఆ విధంగానే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఈ పాయింట్స్ తీసుకొచ్చారో అవును హిందుత్వవాదం ఈ విధంగా ఉంటుంది, బీజేపీ అంటే హిందుత్వవాదం అనేది ఆల్రెడీ నడుస్తున్నటువంటి మాటే కదా. ఫైనల్ గా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ కింద ముందుకెళ్తోంది. ఇంకా ముందుకెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సమయం లేదు, ప్లీజ్ కంక్లూడ్. కమిట్మెంట్, దాని యొక్క కార్యదీక్షత, దేశ రక్షణ, దేశ సమాజంలో నిర్మాణంలో పునర్నిర్మాణంలో దాని పాత్ర, యుద్ధాలలో వరదలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ మాత్రం ఆశించకుండా స్వార్థం లేకుండా చేసినటువంటి సేవలు, వాళ్ళు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి మేడం. చాలా అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఏ మాత్రం ₹1 ఎక్స్ట్రా తీసుకోకుండా నడుపుతున్నటువంటి అనేక విద్యా సంస్థలు నాకు తెలిసినటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటిది. కాబట్టి దానికి విరాళాలు కూడా కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నటువంటి దాతలు కూడా ఇవాళ ముందుకు వచ్చేటువంటి ఒక సందర్భం. కాబట్టి భారత నవనిర్మాణం కోసం, భారత జాతీయ భద్రత కోసం, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో చూడాలనే పద్ధతి లోపల ఇవాళ క్రమశిక్షణ కలిగినటువంటి అభివృద్ధి కోణం లోపల తీసుకెళ్లేటువంటిది ఆర్ఎస్ఎస్ అనేటువంటిది రాజకీయ పార్టీ కాదు. అన్ని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు దాంట్లో ఉండొచ్చు. అది గొప్ప క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ, అది సామాజిక స్పృహ కలిగినటువంటి సంస్థ అది. కాబట్టి దాన్ని గౌరవించాలా, ప్రోత్సహించాలా భవిష్యత్తులో. ఇంకా ఇప్పుడు మీరు ఇవాళ చర్చకు పెట్టినట్టే 100 ఏళ్ల తర్వాత ఇవాళ ఈ దేశంలో ఒక కీలకమైన స్థానం లోపల ఆర్ఎస్ఎస్ ఉండడం అనేటువంటిది ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి అంశం. ఒక్క నిమిషం తీసుకుంటాను నాశ గారు, ఒకటే నిమిషం. నేను ఏమంటానంటే హిందూ మతం అనేది, హిందూ అనే భావననే నా ఉద్దేశం అంటే మతం కాదు, జీవన విధానం అంటున్నాం. హిందుత్వం అనేది జీవన విధానం. దీన్ని పాటిస్తే బాగుంటుంది. పరమత సహనం ఉన్నది. అట్లాగే హిందుత్వంలోనే మనకు చార్వాకులు, లోకాయుతులు కూడా వర్ధిల్లుండ్రు. ఇప్పుడు నేను హేతువాదిని, నేను కేవలం మన విగ్రహారాధన నిగ్రహం లేని వాడికి విగ్రహం అవసరం ఉండదు. ప్రకృతి అంతా నాకు దేవుడే కనపడతారు అనుకోండి, సమస్య లేదు కదా. ఏకేశ్వరోపాసన ముస్లింలో చూడండి, మీకు విగ్రహాలు ఉండవు, ఏకేశ్వరోపాసన. ఇప్పుడు ఇక్కడ మన ప్రతిజ్ఞలు ఏమున్నది? ఎవరిచే జనించు ఎవడి అందుడిద్దు లీనమై అని చెప్పి ఆ పరమాత్మని కొలుస్తా, జగదేవుని కొలుస్తా అన్నారు మనం కదా. కనుక అట్లానే ఎవడైతే పరమేశ్వరుడు, ఎవడైతే ప్రకృతి శక్తి ఉన్నాడో వాడిని ఆరాధిస్తామని తప్పలేదు. కానీ దాన్ని విగ్రహాలు పెట్టుకోవడానికి కొంచెం నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహం, కృష్ణుడు, రాముడు, రకరకాల విగ్రహాలు పెట్టుకుంటారు, శివుడు రకరకాలు పెట్టుకుంటారు. కనుక హిందుత్వం అనే భావనను మన మతానికి అంటగట్టొద్దు. హిందుత్వం అనే ఒక జాతి విధానం, భారత జీవన విధానం. అది ఎట్లా ఉన్నా రాను రాను పోకడా విధంగా మారుతున్నాయి కాబట్టి మారకూడదు అంటున్నారు అంతే. ఆ విధంగా మాట్లాడుతున్నారు అంతే. అక్కడ కూడా ఓట్ చోరీ గానీ ఇటుపక్క చొరబడదారులు గానీ ఇదే విధానం నడుస్తుంది కాబట్టి వస్తున్నటువంటి ముద్ర కరెక్ట్ కాదు, ఆ విధానంలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. సో ఆ విధానాలు కూడా పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకుంటే ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇంకా సేవలు చేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు.